కొత్త కాస్మిక్ సైకిల్ లేదా కొత్త విశ్వచక్రం ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? అసలు విశ్వచక్రం ముగియడం ఏంటి? అది నిజంగా సాధ్యమా? విశ్వచక్రం పాతది ముగిసి కొత్తది ఓపెన్ అయ్యే ముందు, కొత్తది స్టార్ట్ అయ్యే సమయంలో మనలాంటి వాళ్ళందరూ ఉండగలమా భూమి మీద ప్రాణాలతోని అనేది తెలుసుకుందాము. మరి ఈ వివరణ, ఇటువంటి నాలెడ్జ్ అనేది మనకి పత్రిజీ ద్వారా న్యూ ఎనర్జీ పుస్తకంలో ఇవ్వబడిందే. ఇది కొత్తగా నేను చెప్తుంది కాదు, మీరు తెలుసుకుంటున్నది కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం, ఒక దశాబ్దం కన్నా ఎక్కువ సమయం క్రితమే పత్రి సార్ ద్వారా మనకి న్యూ ఎనర్జీ బుక్లో ఇవ్వబడింది. న్యూ ఎనర్జీ అండ్ అసెన్షన్, దాన్నే పార్ట్ 1 పార్ట్ 2 అంటారు. ఆ పుస్తకంలో చాలా క్లియర్గా చెప్పారు. ఇదే శరీరంతో కొత్త యుగంలోకి అడుగు పెడతాము అంటే ఈ భౌతిక శరీరం ఎంత గొప్పది, ఎంత అద్భుతమైన అవకాశం దీనికంటే 2 యుగాలని ఒకే శరీరంతో చూస్తున్నాం మనము. అంత గొప్పది ఈ భౌతిక శరీరము అని చెప్పడం జరిగింది. ఆ పాయింట్ అప్పుడు నేను చదివినప్పుడైతే నాకు అనిపించింది, ఇది నిజమా? నిజంగా ఇలా జరుగుతుందా? 2 యుగాలని చూసే కెపాసిటీ ఈ భౌతిక శరీరానికి ఉందా? ఏం అవ్వకుండా ఉంటుందా అంటే ఆ పుస్తకంలో చాలా చక్కగా వివరించారండి. యుగ మార్పిడి జరిగినప్పుడు శరీరం మార్పిడి కూడా జరుగుతూ ఉంటుందంట ప్రతిసారి. అంటే అర్థం ఏంటి? ఒక యుగానికి ఒక రకమైన శరీరపు లక్షణాలతో ఉంటాము, భౌతిక శరీర లక్షణాలతో. మరి ఒక యుగానికి వేరొక భౌతిక పదార్థపు, వేరొక భౌతిక శరీరపు లక్షణాలు ఉంటాయి. కాబట్టి భౌతిక శరీరాన్ని చాలించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ద్వాపర యుగం ఎండింగ్లో శ్రీకృష్ణుడు కూడా శరీరాన్ని చాలించాడు కదా, అలా అన్నమాట. సో ఆ ఎగ్జాంపుల్తో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకే యుగ మార్పిడికి కంపల్సరీగా శరీరాన్ని వదలడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కలియుగం నుంచి సత్యయుగంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ యుగ మార్పిడిలో మాత్రం అటువంటి శరీరపు వినాశనం అనేది లేకుండా ఇదే శరీరంతో కలియుగాన్ని అనుభవిస్తాము, రాబోయే సత్యయుగాన్ని కూడా అనుభవిస్తాము అనే పాయింట్ మెన్షన్ చేయడం జరిగిందండి. మరి దానికి తగ్గట్టే పత్రి సార్ కూడా ఎన్నోసార్లు ధ్యానం క్లాసుల్లో ఎవరుంటారు నాతో పాటు పలానా సంవత్సరం వరకు, లేదా పలానా యుగంలోకి మన అందరమే వెళ్తాము, తైబా గ్రహ యాత్రలాగా ఈ గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళతాము అని చెప్పడము, అందరి చేత చేతులెత్తండి నాతో పాటు ఎవరుంటారు, నాతో పాటు ఎవరు వస్తారు అని అడగడాలు. మరి దాంతో తెలియకపోయినా, ఆ జ్ఞానం ఆ విజ్ఞానం లేకపోయినా కూడా సార్ అడిగారు అంటే చెయ్యెత్తేయడమే అనే దాంతోనే అప్పట్లో చెయ్యెత్తేయడాలు అనేది జరిగేదండి. సో హ్యాండ్ రైజ్ చేయడం, సార్ అన్నారంటే కరెక్టే. కానీ నిజం ఆ డేట్ ఎప్పుడు వస్తుంది, నిజంగా ఆ యుగ మార్పిడి ఉంటుందా, మనం చూడగలమా, ఎలా చూస్తాము ఏంటి అనేది నాకు అప్పుల్లో సమాధానాలు దొరకని ప్రశ్నలు అన్నమాట. అయితే అది అలాంటి యుగ మార్పిడి, ఒక కాస్మిక్ సైకిల్ ముగిసి ఇంకొక కాస్మిక్ సైకిల్ మొదలవ్వడం అనేది ఆ మూమెంటే 21 ఆగస్ట్ 2025 అండి. 21 ఆగస్ట్ 2025 ఒక కాస్మిక్ సైకిల్ పూర్తి అవ్వడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. అంటే లక్షల కోట్లు, మీకు తెలుగులో అర్థం అవ్వాలంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది, కొన్ని మిలియన్లు. అదే ఒక గెలాక్టిక్ సైకిల్ సంపూర్ణం అవడానికి 26,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఒక సౌర సైకిల్, సోలార్ సైకిల్ అంటాం, అంటే మన సౌర వ్యవస్థలోని సూర్యుడు, ఆ సూర్య చక్రం ముగియడానికి 11 సంవత్సరాల సమయం పడుతుంది. మరి అలాగే ఈ కాస్మిక్ సైకిల్, అంటే ఇప్పుడు మనం దేంట్లోనైతే ఉన్నామో ఈ కాస్మిక్ సైకిల్ ముగిసి కొత్త కాస్మిక్ సైకిల్ అనేది మొదలవబోతున్నది. ఏమిటి ఈ కాస్మిక్ సైకిల్స్, ఏం జరుగుతూ ఉంటుంది అంటే, ఇప్పుడు ముగియబోతున్న కాస్మిక్ సైకిల్ ఏదైతే మనం 21 ఆగస్ట్ 2025 వరకు అనుభవిస్తున్నామో, కొన్ని జన్మలు తీసుకుని అలాగే ఈ జన్మ ద్వారాను, ఈ కాస్మిక్ సైకిల్ లో
సృష్టి అంతా కూడా విస్తరిస్తూ ఉందంట. అంటే ఎక్స్పాండ్ అవుతున్నది. ఇంకా అక్కడ, ఇంకా ఇక్కడ, ఇంకెక్కడ, ఇంకే ప్లేస్ ఉంది, ఎక్కడుంది అనుకుంటూ ప్రతి దగ్గరికి సృష్టి అనేది ఎక్స్పాండ్ అవుతూ విస్తరిస్తూ ప్రతి దగ్గర కూడా సృష్టింపబడుతూ ఇంకెక్కడ సృష్టింపబడాలి, సృష్టి ధర్మాన్ని అలా విస్తరించుకుంటూ వెళతానే ఉందంట. అయితే కొంత సమయం లేదా కొన్నాళ్ళు విస్తరించిన తరువాత సంకోచం, కాంట్రాక్షన్, అంటే ఎక్స్పాన్షన్ కి వ్యతిరేకం కాంట్రాక్షన్ ఇంగ్లీష్లో, తెలుగులో అయితే సంకోచం అనేది మొదలవుతుంది. ఇప్పటి వరకు విస్తరించిన ఈ విశ్వం గరిష్ట స్థాయికి వెళ్ళిందంట. అంటే ఎంత ఎక్స్పాండ్ అవ్వాలో, ఎంతలాగా విస్తరించాలో అంతలాగా విస్తరించింది. ఉదాహరణకి లిక్విడ్ లాగా, అంటే ఒక ద్రవ రూపంలో కనుక ఎనర్జీ ఉంటే ఈ విశ్వంలో ప్రతి కార్నర్ కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అలా విజువలైజ్ చేస్తే, అలా అనుకుంటే మనకు అర్థమవుతుంది. ఏ కార్నరు, ఏ మూల, ఎక్కడ ఏ బిందువు కూడా వదలకుండా విశ్వం అంతా కూడా విస్తరించబడింది. అదే మాక్సిమం ఎక్స్పాన్షన్ అన్నమాట. మరి అంత గరిష్ట స్థాయి వరకు విస్తరించిన తర్వాత ఇప్పుడు ఈ విశ్వంలో మొత్తం సంకోచం, అంటే కొన్ని ఖచ్చితమైన క్షణాలలో కాంట్రాక్షన్ అనేది మొదలవబోతున్నదంట. ఈ విశ్వం యొక్క కాంట్రాక్షన్, దిస్ కాస్మాస్ ఇస్ గోయింగ్ టు కాంట్రాక్ట్ నౌ. ఆ ఖచ్చితమైన క్షణమే ఈ పోర్టల్ ఓపెనింగ్ యొక్క క్షణము. అంటే 21 ఆగస్ట్న అసెన్షన్ పోర్టల్ ఓపెనింగ్ టైమే ఆ కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యే క్షణం అంట. ఖచ్చితమైన క్షణాలు అన్నమాట. మరి ఆ సంకోచం, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అవుతుంది. వీటి మధ్యన ఈ క్షణాలలో సబ్ క్వాంటమ్ ఎనామలీ అనేది కంప్లీట్ గా క్లియర్ అయిపోతున్నది. దాన్ని లైట్ ఫోర్సెస్ అనివ్వండి, లేదా మూల చైతన్యం, ఎవరో ఇంకా మనకి అనవసరం, ఎవరు దేన్ని ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు అనవసరం, మనం చేసుకుని వెళ్ళిపోవడం అనమాట. సో ఆ సబ్ క్వాంటమ్ ఎనామలీ అనేది, ఎనామలీ అంటే ద్వంద్వత్వపు ఎనర్జీలు అనుకోండి, ద్వంద్వత్వం పుట్టినప్పటి నుంచి ఉన్న ఎనర్జీలు అన్నమాట. అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అయితే ఈ ప్రాసెస్లో మనం కంప్లీట్గా మ్యాక్సిమం ఎనర్జీ చేంజెస్ స్టేజెస్లోకి ఉన్నాము. ఈ రకమైన మార్పు కోసం మనం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామంట. అంటే ద టిప్పింగ్ పాయింట్, ఎక్కడ పీక్ పాయింట్కి, ఎక్స్పాన్షన్ పీక్ స్టేజ్కి, అంటే విస్తరించడం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుందో ఈ క్షణాల కోసము కొంత తటస్థమైన క్షణాలు ఉంటాయి. ఆ తటస్థమైన క్షణాల కోసం లక్షలాది సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నామంట. మరి ఇంత లక్షలాది సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఇంతలాగా ఎన్నో జన్మలు ఎన్నో తీసుకొని మనము వెయిట్ చేస్తున్న క్షణాలే ఈ 12th ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు. ఈ క్షణాలలో వచ్చే ఎనర్జీ చాలా కొత్త శక్తి అంట. ఎంత కొత్త శక్తి అంటే మనకి తెలియదు అది ఎలా ఉంటుందో. టైటిల్ అయితే అలా పెట్టాం, ఏమని, కొత్త విశ్వచక్రం యొక్క శక్తి ఎలా ఉండబోతుంది అని. ఎలా ఉండబోతుంది అంటే ఎలా ఉండబోతుందో మనకేం తెలియదు. అది ఎందుకు, ఇది కొత్తది. కొత్త శక్తి ఎలా ఉంటుందో తెలియదు. దాని అనుభూతి ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా, చెప్పనలవి కానట్టుగా ఉంటుందా అంటే మనకి నిజంగానే ఏమీ తెలియదు. ఎందుకంటే ఈ విశ్వం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ అలాంటి ఎనర్జీ రాలేదు, ఎప్పుడూ అలాంటి ఎనర్జీ సృష్టింపబడలేదు. ఇదే మొట్టమొదటిసారిగా సృష్టింపబడుతుంది. మరి ఇదే మొట్టమొదటిసారిగా సృష్టింపబడినప్పుడు అది ఎలా ఉంటుందో మనం ఎలా వర్ణించగలం? ఎప్పటికీ వర్ణించలేము. అందరూ ఎవరి మటుకు వారు అనుభూతి పొంది వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఈ విశ్వచక్రం కన్నా ముందే గత విశ్వచక్రం నుంచే లర్కర్ ఉన్నాడంట. లర్కర్ తెలుసు కదా, ఈ నెగటివిటీకి, అసంగతకి, అంటే అనామలీకి, డాక్, ఏ పేరైనా పెట్టండి, బ్లాక్ టీషర్ట్స్ అనివ్వండి, చీకటి జీవులు అనివ్వండి, ఏదైనా వాడొకడు మూలం అన్నమాట. ఆ లర్కరు పాత కాస్మిక్ సైకిల్లోని ఉన్నాడు,
ఇప్పుడు జరుగుతున్న కాస్మిక్ సైకిల్లోను కూడా ఉన్నాడు. ఆ లర్కర్ ఉండడం వల్ల పాత కాస్మిక్ సైకిల్ నుంచి, అంటే గత కాస్మిక్ సైకిల్ నుంచి ప్రస్తుతం ఉన్న కాస్మిక్ సైకిల్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఎనర్జీ ఎలా మారింది, ఏంటి అనుభూతి ఏంటి అనేది మనము ఎవరము పూర్తిగా తెలుసుకోలేకపోయామంట. అంటే ఉదాహరణకి మీరు గత కాస్మిక్ సైకిల్లోనే జీవించున్నారు. అలాగే ఇప్పుడు కాస్మిక్ సైకిల్లో కూడా జీవించున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ గత కాస్మిక్ సైకిల్ నుంచి ఈ కాస్మిక్ సైకిల్లోకి మారినప్పుడు మీరు 2 కాస్మిక్ సైకిల్ ఎనర్జీలు కూడా అనుభూతి పొందారు. అయితే ఒకటి, అప్పుడు శరీరం వేరు, ఇప్పుడు శరీరం వేరు, ఆ జన్మలు వేరు, ఈ జన్మలు వేరు. అయినప్పటికీ అది మీ ఆత్మలో అనుభవం రూపంలో ఉంటుంది కదా. ఎక్స్పీరియన్స్ ఎనర్జీ, ఎక్స్పీరియన్షియల్ ఎనర్జీ రూపంలో ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. కానీ అది పూర్తిగా మనం గుర్తించలేకపోయాము. ఎందుకు? గత కాస్మిక్ సైకిల్ నుంచి ఈ లర్కర్ గాడు అప్పటి నుంచి ఉన్నాడు, ఇప్పటికి కూడా వచ్చాడు. వాడు ఉండడం వలన, వాడి ఇంటర్ఫిరెన్స్ వలన మనము ఆ ఎనర్జీని సరిగ్గా అనుభూతి పొందలేకపోయాము. అలాగే ఈ సబ్ క్వాంటమ్ ఎనామలీ అనేది కూడా ఉన్నప్పుడు ఈ సబ్ క్వాంటమ్ ఎనామలీ లర్కరు ఇంటర్ఫియర్ అవుతూ వాళ్ళిద్దరు ఇంటరాక్షన్స్ వలన గత కాస్మిక్ సైకిల్ నుంచి ప్రజెంట్ కాస్మిక్ సైకిల్లోకి మారినా కూడా మనకు ఆ ఎనర్జీ మార్పు అనేది ఏమీ తెలియలేదు, అర్థం కాలేదు. మరి ఇప్పుడేంటయ్యా తేడా అంటే, ఈ కాస్మిక్ సైకిల్ నుంచి మనం కొత్త విశ్వచక్రంలోకి అడుగు పెట్టబోతున్నాం కదా. ఈ కాస్మిక్ సైకిల్లో, ఈ విశ్వచక్రంలో ఎనర్జీలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం చూస్తున్నాంగా. మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాం కదా రకరకాల రూపాలలోని. అది మంచా చెడ అనేది పక్కన పెట్టేసి ఎన్నో రకాల ఎనర్జీల్ని ధ్యాన స్థితిలో అవ్వచ్చు, వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, ఎన్ని రకాలుగానో మనం చూసాము. ఆరోగ్యమా, అనారోగ్యమా, మెంటల్ డిస్టర్బెన్సా, మైండ్ పీస్ఫుల్గా ఉందా, ఎమోషనల్ డిస్టర్బెన్సా, ఎన్నో రకాలుగా ఎనర్జీని చవి చూసాం. ఇలా ఉన్న ఈ కాస్మిక్ సైకిల్లోని లర్కర్ని సృష్టిలోంచే పూర్తిగా తొలగించడం అనేది జరుగుతున్నది. అలాగే ఆ సబ్ క్వాంటమ్ ఎనామలీని కూడా, అంటే లర్కరు సబ్ క్వాంటమ్ ఎనామలీ ఇద్దరు కూడా గత విశ్వచక్రం నుంచి ఇక్కడి వరకు వచ్చారు కదా. పాపం మన అంటుపెట్టుకుని నడిచి మనతో పాటు తోడొచ్చారు కదా. వాళ్ళిద్దరూ కూడా, ఆ రెండు కూడా సమూలంగా సృష్టిలోంచి తొలగించబడుతున్నాయి. ఇలా తొలగించబడినప్పుడు మనం కొత్త కాస్మిక్ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ టైం ఈ విశ్వంలో ఆ ఎనర్జీల్ని అనుభూతి పొందబోతున్నాము. ఎలాంటి ఎనర్జీలు? అతి స్వచ్ఛమైన శక్తి, స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన కరుణ, స్వచ్ఛమైన దయ, స్వచ్ఛమైన సృష్టికర్త ఎనర్జీలు. సృష్టికర్త ఎనర్జీలు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటాయి, కానీ మన దగ్గర వరకు వచ్చే లోపల కంటామినేట్ అయిపోతున్నాయి. అక్కడ మనకు పొల్యూట్ అయిపోతున్నాయి అనమాట. మధ్యలో లార్కరు సబ్ క్వాంటమ్ ఎనామలీ ఆడేసుకుంటున్నారు అనమాట. ఆడేయడం వలన మనకు ఆ ప్యూరిటీ అనేది, స్వచ్ఛత అనేది లేకుండా కంటామినేటెడ్ ఎనర్జీస్ వచ్చేస్తున్నాయి. రావడం వలన మనం పూర్తిగా అనుభవించలేకపోతున్నాం. ఇప్పుడు అలాంటి అనామలీలు, సబ్ క్వాంటమ్ అనామలీ, అలాగే లర్కరు, వీళ్ళందరూ తొలగించబడుతున్నప్పుడు మనము అనుభూతి పొందే ఛాన్స్ అనేది వస్తున్నదంట. సో లర్కరు సబ్ క్వాంటమ్ ఎనామలీ ఎప్పుడు పూర్తిగా తొలగించబడతారనేది మనకి తెలియదు. అయితే ఆ 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేట్ అయినప్పుడు ఫాస్ట్గా ఆ ఎనర్జీస్ వలన వాళ్ళు ఇక్కడ మనుగడ సాగించలేరు, వాళ్ళు పూర్తిగా తొలగించబడి తీరుతారు అనేది సత్యం అన్నమాట. మరి అప్పుడు అలాంటి క్షణాలు లోపలికి భూమి ప్రవేశిస్తున్నప్పుడు ఆ ఎనర్జీలు ఎలా ఉంటుందనేది మన యొక్క అనుభవానికే వదిలేస్తామన్నమాట. ఎంత ప్యూరిటీతో ఎనర్జీలు మేనిఫెస్ట్ అవుతాయి అనేది కూడా చూద్దాం. అయితే ఈ 1221 అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ గ్రేస్, అంటే దట్స్ అ మూమెంట్. ఏంటి ఆ క్షణము? గ్రేస్ అంటే దయ, అనుగ్రహం. ఏదైనా పేరు పెట్టండి, ఒక దయ అనేది పాయింట్ ఆఫ్ గ్రేస్ అని పేరు పెట్టారు దానికి.
అది తెరుచుకోబోతున్నదట. అంటే ఇప్పటి వరకు దయ అనేది ఏ స్టేజ్లో ఉంది అనేది అందరికీ అనుభవమే. మరి మీకు ఎప్పుడైనా అనిపించిందో లేదో నాకు తెలియదు. మూల చైతన్యానికి కూడా మన మీద కనికరం లేదా అని అనిపించిందా ఎప్పుడైనా? నాకైతే చాలా సార్లు అనిపిస్తూ ఉంటది. మూల చైతన్యం గనక బట్టలు వేసుకొని వచ్చుంటే ఆ ఫిల్ట్ ఆ షర్ట్ యొక్క ఫిల్ట్ పట్టుకొని అడగాలనిపించేదన్నమాట. ఏమిటి నువ్వు పంపించావు నేను వచ్చాను, ఏదో కథలు చెప్తారు కదా ద్వంద్వత్వంలోకి, నువ్వు దిగావు నేను దిగాను, నీ కోసం వచ్చాను నా కోసం వచ్చానని. ఇంకెంత ఉంది కదా ఇక్కడ భూమి మీద. ఎప్పటికయ్యాను ఈ ధ్యాన జగత్ అనేది, లేదా ఇంకేదో ఇంకెప్పటికయ్యాను ఏమవుతుంది అని అడగడాలనేవి ఎప్పుడు జరుగుతూనే ఉండేదన్నమాట. అలాంటిది ఆ దయ అనేది పాయింట్ ఆఫ్ గ్రేస్ అనేది పూర్తిగా ఛాన్స్ అనేది రాబోతున్నది. అంటే ఆ దయ అనేది, దయకి ద్వారం ఏదో చెప్పండి, ఏదో ఒకటి అక్కడ ఆ పోర్టల్ ద్వారా ఆ గ్రేస్ ఎనర్జీస్ భూమి మీదకి వస్తాయట. ఏమిటి గ్రేస్ అనేది, పాయింట్ ఆఫ్ గ్రేస్ అంటే ఏంటి? ఓన్లీ ఇక్కడ మాత్రమేనా ఈ దయ అనేది? భూమి మీద మాత్రమే లేదా మిగిలిన గ్రహాలంతా కానీ లేదా సోలార్ సిస్టమ్ అంతా కానీ ఉన్నాదా అంటే, పాయింట్ ఆఫ్ గ్రేస్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ కోడ్. మీకు అర్థం అవడానికి ఎనర్జీ అందాం. ఇట్స్ అ మల్టీ డైమెన్షనల్ కోడ్ అన్నమాట. ఆ కోడ్ వల్ల ఏమవుతుంది తెలుసా? ఈ ఉనికిలో అంటే ఇక్కడ ఎనర్జీ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, చైతన్యం ఇక్కడ ఉంది, ఎక్కడైనా ఉంది, అంతటా ఉన్నది అదే. ఇలా ఉనికి అనేది, నేను అనే ఉనికి అని చెప్తాం కదా, అలాగా ఇలా ఉనికిలో ఉన్న ప్రతి దానికి కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమ మరియు కాంతిని అందిస్తుందంట ఈ పాయింట్ ఆఫ్ గ్రేస్ అనే మల్టీ డైమెన్షనల్ కోడ్. అంటే ఏ డైమెన్షన్లోనైనా ఈ ఎనర్జీ ఉంటుంది. అన్ని డైమెన్షన్స్లో, అన్ని తలాలలో, అన్ని డైమెన్షన్లో పనిచేసే కోడ్ సౌర వ్యవస్థలో కూడా, ఈ సోలార్ సిస్టంలో కూడా ఆ పాయింట్ ఆఫ్ గ్రేస్ని ఓపెన్ చేస్తుంది. ఎలా ఓపెన్ చేస్తుందంట? ప్రేమ అంటే ప్రేమే, దాని ముందున యాడ్జెక్టివ్ పెట్టాల్సిన అవసరాలు లేవు. ఎందుకంటే ప్రేమలో నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిజం కాని ప్రేమ, లేదంటే ఇంకేదో స్వచ్ఛం కాకుండా పొల్యూటెడ్ ప్రేమ, అలాంటివి ఏమి ఉండవు. ప్రేమ అంటే ప్రేమే. కాకపోతే భూమి మీద ఈ లర్కరు, సబ్ క్వాంటమ్ అనామలీలు ఉండడం వలన ఈ ప్రేమ అనే దాని ముందు ఒక యాడ్జెక్టివ్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఇదే ఒక యాడ్జెక్ట్, ఇదే ఒక క్వాలిటీ, ఈ క్వాలిటీ ముందుని ప్రేమ, నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, లేదా అమరమైన ప్రేమ, ఏదో చెప్తా ఉంటాం అన్నమాట. స్వచ్ఛమైన కాంతి, ఇవన్నీ స్వచ్ఛంగానే ఉంటాయి. సృష్టి అంతా లేనిది ఇక్కడ ఒక్కటే. ఇలాంటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ గ్రేస్ ఓపెన్ అయినప్పుడు యూ నీడ్ నాట్ డిఫైన్ ద క్వాలిటీ ఆఫ్ దట్ ఎమోషన్. ఆ భావావేశానికి క్వాలిటీ ఏమిటి, పాజిటివా, నెగటివా, స్వచ్ఛమా, పొల్యూటెడా, లేదా నిర్మలంగా ఉందా, లేదా అనిర్వచనీయంగా ఉందా, ఇలాంటి ఏమి చెప్పాల్సిన అవసరాలు లేవు. ప్రేమ అంటే ప్రేమ, కాంతి అంటే కాంతి, అంతే. అవే అలాంటి ఎనర్జీలు అనేవి భూమి మీదకి రావడానికి ఉనికిలో ఉన్న ప్రతి దానికి అందుతుందంట. ప్రతి దానిలోకి అలాంటివి ప్రవహిస్తూ ఉంటాయి. అన్నిటినీ దానిగానే మార్చేయగలదట. అంటే ప్రేమ మీలోకి ప్రవహిస్తూ ఉంటే మీరు ప్రేమైకమూర్తి అయి తీరాల్సిందే, ఇంకొకటి ఏది అవ్వలేరు. కాంతి మీలోకి ప్రవహిస్తూ ఉంటే మీరు ఒక కాంతి జీవిగా మారి తీరాల్సిందే, మరి ఇంకొకటి ఏది మీరు కాలేరు. అలాంటి బహుమితీయ కోడ్, డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ కోడ్గా ఈ పాయింట్ ఆఫ్ గ్రేస్ అనేది మొదలవుతున్నది, తెరుచుకోబడుతున్నది అన్నమాట. అంటే ఇక్కడ ఫిల్ట్రేషన్స్ ఉండవు. సృష్టికర్త నుంచి వస్తున్న ప్రేమ, ప్రేమ మాదిరిగానే మనందరికీ అందుతుంది. సృష్టికర్త నుంచి వస్తున్న కాంతి, కాంతి రూపంలోనే మనందరికీ అందుతుంది. ఇప్పటి వరకు ఫిల్టర్స్ ఉన్నాయి. మాయపొర, మాయపొరలో రకరకాల ఫిల్టర్స్ ఉండి
అవి వక్రీకరించి డిస్టార్టెడ్ డెసిషన్స్ని, డిస్టార్టెడ్ విధానాల్ని, డిస్టార్టెడ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు అలాంటి డిస్టార్ట్ చేయడానికి, వక్రీకరించడానికి ఇంకేమీ ఉండవన్నమాట. ఉండకుండా ఆ సృష్టికర్త నుంచి ఏమొచ్చినా కూడా ఎనర్జీల్ని పూర్తిగా అదే ప్యూరిటీలో మనం అనుభవిస్తాం. బాగుంటుంది కదండి. మనం తెలుసుకోవాలి కదా, మూల చైతన్యం నుంచి ఏమొస్తుంది, ప్రేమ వస్తుందో ద్వేషం వస్తుందో కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఏమొస్తుంది, నువ్వేంటి, నీకంటే నేను ప్రేమేనా, ప్రేమ అయితే ఇక్కడ మా అందరికీ అద్భుతమైన జీవితాలను ఇవ్వాలని అనుకుంటున్నావా లేదా అని డైరెక్ట్గా అడగచ్చు అనమాట సృష్టికర్తని లేదా మూల చైతన్యాన్ని. మనకి మధ్యలో ఫిల్టర్స్ అనేవి ఇంకేమీ ఉండవు. సో ఇలా పాయింట్ ఆఫ్ గ్రేస్ అనేది స్టార్ట్ అయినప్పుడు, అది తెరుచుకొనబడినప్పుడు ఈ విశ్వం అంతటికి, ఈ ఈ అంటే ఏమంట, ఈ యూనివర్స్ అంతటికీ కూడా అది ఒక అల్టిమేట్ హీలింగ్ అపరేటస్. ఈ విశ్వం అంతా కూడా హీల్ అవ్వడానికి అది ఒక అద్భుతమైన పరికరంగా పనిచేస్తుందంట. ఏదది? పాయింట్ ఆఫ్ గ్రేస్. మరి ఇలాంటి పాయింట్ ఆఫ్ గ్రేస్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చెయ్యాలి కదా మనము. ఓపెన్ చెయ్యాలి అంటే ఎంతోమంది 1,44,000 మంది పైచిలుకుగానే 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానంలో పాల్గొని తీరాల్సిందే. సో పాయింట్ ఆఫ్ గ్రేస్ వస్తుంది. మనము సృష్టిలో ఎక్స్పాన్షన్ నుంచి కాంట్రాక్షన్కి వెళుతున్నాము. సో 2 పనులు జరగబోతున్నాయి ఈ పీరియడ్లో, స్టార్ట్ అవుతాయన్నమాట. ఈ 2 పనులతో పాటు ఇంకొకటి మనందరికీ ఇష్టమైనది స్వేచ్ఛా సంకల్పం. చాలా ఎక్కువగా మాట్లాడతాం దీన్ని. ఏంటది? సంకల్ప స్వేచ్ఛ ఉన్నది. మనం ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. ఆ స్వేచ్ఛ మనందరికీ ఉంది అనేది అందరము ప్రగాఢంగా నమ్ముతాం. అయితే నమ్మినప్పుడు మనం ఎన్నోసార్లు ధ్యాన జగత్ అవ్వాలి, శాకాహార జగత్ అవ్వాలి. నేనైతే వేగన్ జగత్ అంటాను. ఇంకొంతమంది అయితే నాకన్నా ముందు ఈ ఫుడ్ ఫుడ్ రెస్ట్రిక్షన్ అని కాదు, ఆహారాన్ని శ్వాసాహారంగా మార్చుకునే విధానాల్లో ఉంటే గనక అలాంటి వాళ్ళు శ్వాసాహారం జగత్తుగా అయిపోవాలి. అలా రకరకాలు ఏదైనా అనుకోవచ్చు. ఏదనుకున్నా కూడా అక్కడ ఉన్నతమైన ప్రకంపన స్థాయికి భూమాతను తీసుకెళ్లడం, హయ్యర్ వైబ్రేషనల్ స్టేట్కి జీవులందరూ వెళ్ళడం అనేదే అక్కడ ఒక పాయింట్ అన్నమాట. సో అలాంటి సంకల్పాలు మనం పిరమిడ్ జగత్ అనొచ్చు, అన్ని హింస అనేది భూమి మీద లేకుండా ఉండాలనే సంకల్పాలు, రకరకాల సంకల్పాలు పెట్టుకుంటున్నాం. కానీ మరి అవన్నీ నెరవేరుతున్నాయా అంటే మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు అవేమి నెరవేరటం లేదు అని. అదేంటి మరి? మనకి స్వేచ్ఛా సంకల్పం ఉంది కదా, ఫ్రీ విల్, దాని ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అంటాం. ఫ్రీ విల్ ఉందిగా, మరి అది ఎందుకు నెరవేరటం లేదు? అలాగే ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్లో, వ్యక్తిగత జీవితంలో చూస్తే అనంతంగా ఆనందం కావాలి, అనంతంగా ఇంకేదో కావాలి, ఏదో కావాలని అడుగుతాం. అడిగినప్పుడు అన్నీ రావటం లేదుగా. అన్నీ వచ్చుంటే మనం ధ్యానాలు చేస్తామేంటి, లేదా అన్నీ వచ్చుంటే ఎంత పనులు చేస్తామేంటి? అన్నీ వచ్చేసేగా, మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ అన్నీ చేయడాలు, వేరే దానికోసం కష్టపడ్డాలి అవసరం లేదు కదా. నేను ఇక్కడ అనంతమైన సంపద సృష్టించాలనుకుంటున్నాను. ఆ అనంత పద్మనాభ స్వామి దగ్గర ఎంత సంపద ఉందో అదంతా మనందరికి ఇచ్చేస్తే సరిపోద్ది, లేదా మన లాంటిలో ప్రతి ఒక్కరికి అంతంత సంపద వచ్చేస్తే సరిపోద్ది. ఎందుకు తెలుసండి? అలాంటి సంపద, అంత సంపద మనందరికి వచ్చేస్తే గనక చక్కగా ప్రతి ఒక్కరి బాగు కోసం వినియోగిస్తాం. ఇప్పుడు నాకే కనుక అంత డబ్బులు ఇస్తే ప్రతి రాష్ట్రంలోని కూడా ఒక ట్యాక్యాన్ హీలింగ్ ఛాంబర్ని పెట్టేస్తాం, లేదా ఇంకా డబ్బులు ఉంటే ప్రతి డిస్ట్రిక్ట్లోని పెట్టేస్తాం. ఎందుకు? ఆ ట్యాక్యాన్ హీలింగ్ ఛాంబర్ ద్వారా మూల చైతన్యానికి మనం కనెక్షన్లో ఉంటాం, అందులో హీలింగ్స్ తీసుకున్నప్పుడు. అలాగే మన మూలంతో మనం అనుసంధానమైనప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సోల్ డిజైన్ ప్రకారం నడిచి తీరాల్సిందే. ఇంకొక రకంగా ఎవ్వరూ నడవలేరు అక్కడ. మరి అదే కదా ప్రతి ఆత్మ కోరుకునేది. సో నేనైతే అలా చేస్తాను. ఇంకోళ్ళు అయితే అన్ని పిరమిడ్లు కట్టించవచ్చు, లేదా ఇంకొకళ్ళు అయితే అందరినీ చదివించడానికి అనొచ్చు. ఇలా ఎవరికి ఏది అనిపిస్తే అది చక్కగా చేసుకోవచ్చు కదా. స్వేచ్ఛా సంకల్పం అంటే మరి మనం ఇలా చేయగలుగుతున్నామా అంటే మనందరికీ తెలిసిన విషయమే, మనం చేస్తున్నామో లేదో
చేయటం లేదనేది జగమెరిగిన సత్యం. ఇట్స్ అ వెరీ ఓపెన్ ట్రూత్. ఎందుకు తెలుసుగా, మాయపర కంట్రోల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే 21st ఆగస్ట్న 1221 అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ స్వేచ్ఛా సంకల్పం అనేది మరింత సులువుగా భూమి మీద మానవులు ఉపయోగించే స్టేజ్కి వస్తారట. అసలు ఏంటిది ఫ్రీ విల్ ఏంటి, ఇది విశ్వంలో అంతిమ రహస్యం ఏంటి, ఈజ్ ఇట్ ద ఫైనల్ సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఎస్, ఇట్ ఈస్ ద ఫైనల్ సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్. ఎలాంటి ఫ్రీ విల్ అంటే తెలుసండి, మీరు మూల చైతన్యంలోంచి ఒక ఆత్మగా బయటికి విడుదలైన తరువాత, అంతే కదా, సోల్ ఫ్యామిలీ, ఇది అర్థం అవ్వాలంటే సోల్ ఫ్యామిలీ ఎలా పుడుతుంది, ఆ ఆత్మ కుటుంబం ఎలా పడుతుంది అనేది తెలిసి ఉండాలి. తెలుసుంటే మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. ఒక ఆత్మ కుటుంబం మూల చైతన్యం నుంచి బయలుదేరినప్పుడు అంటే ఎలా చెప్పాలి, సో మూల చైతన్యం ఉంది కదా, మూల చైతన్యం అంటే అనంతమైన శక్తి, ఇంకా అంతు పొంతు ఉండదు దానికి. ఆ మూల చైతన్యం నుంచి ఏకకాలంలో బయటికి విడుదలైన ఆత్మలన్నీ కలిపి ఒక ఆత్మ కుటుంబము అంటారు. అంటే ఒక ఆత్మ కుటుంబంలో 1000 ఆత్మలు ఉండొచ్చు, లేదు 100 ఆత్మలు ఉండొచ్చు. ఏకకాలంలో విడుదలైన ఆత్మలన్నిటినీ కలిపి, మూల చైతన్యం నుంచి విడుదలైన ఆత్మలన్నీ ఒక ఆత్మ కుటుంబం. అలా మీరు ఒక ఆత్మ కుటుంబంలో భాగంగా బయటకు వచ్చారు మూల చైతన్యం నుంచి. బయటకు వచ్చిన తరువాత మళ్ళీ మూల చైతన్యంలోకి వెళ్ళడమే మీ అత్యున్నతమైన స్వేచ్ఛా సంకల్పం. అంటే బయటకు వచ్చిన మీరు మళ్ళీ మూల చైతన్యంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగించే సాధనమటద. ఏంటది, ఈ విశ్వంలో నేను ఎక్కడున్నా, ఈ సృష్టిలో నేను ఎక్కడున్నా ఎల్లప్పుడూ మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యే ఉంటాను అని గనక, అంటే మీరు ఉపయోగించే ఫ్రీ విల్లో అదే అత్యున్నతమైనది, అతి ఉత్తమమైనది, అతి పెద్ద ఫ్రీ విల్ అంట, స్వేచ్ఛా సంకల్పం అంట. అంటే మీరు భూమి నుంచి నేను ప్లైడస్ మీదకి వెళ్తాను, సిరియస్ మీదకి వెళ్తాను, నా ఆత్మ కుటుంబాన్ని కలుసుకుంటాను, నా ట్విన్ సోల్ని కలుస్తాను, ఇవన్నీ కూడా మీ ఫ్రీ విల్లో భాగాలే. కానీ ఇలాంటి ఫ్రీ విల్స్ కన్నా అతి పెద్దదైన ఫ్రీ విల్ కోరిక, మీకు అర్థం అవడానికి కోరిక అంటున్నా, నిర్ణయం, అతి పెద్దదైన ఫ్రీ విల్ డెసిషన్ ఏంటంటే మరల మూల చైతన్యంతో కనెక్ట్ అవుతాను అనేదే అతి పెద్దదైన ఫ్రీ విల్ డెసిషన్ అంటది, అది నిర్ణయం. అలాంటిది తీసుకోవడానికి, సులువుగా తీసుకోవడానికి ఈ ఫ్రీ విల్ అనేది ఉపయోగిస్తూ ఉంటారట. అయితే ఈ అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫ్రీ విల్ ఇంకా సులువుగా ఉపయోగించవచ్చు అని అంటున్నాం. దాని మీనింగ్ ఏంటి అంటే, సపోజ్ మీకు జిమ్కి వెళ్ళే అలవాటు ఉంటే, మీకు 6 ప్యాక్ బాడీ కావాలనుకోండి, మీ ఫిజికల్ బాడీకి ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తే మీ మజిల్స్ అన్నీ కూడా 6 ప్యాక్లోకి వస్తాయి అనేది మీకు మీ జిమ్ ట్రైనర్ చెప్తా ఉంటాడు కదా. చెప్తా ఉంటే అలాగా మీ ఫిజికల్ బాడీకి ట్రైనింగ్, శిక్షణ అనేది ఇస్తూ ఉంటారు. అలాగే మీ ఫ్రీ విల్కి మీరు ఇచ్చే శిక్షణ అనేది ఏం శిక్షణ అంట అంటే, ఏ ట్రైనింగ్ ఇవ్వాలంటే మీ ఫ్రీ విల్ ఉపయోగించాలంటే డెసిషన్స్. ఎస్, నేను ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నాను, ఈరోజు నాకు ఇలా ఉండి తీరాలి, నాకు ఈరోజు ఈ పని అయి తీరాలి, నేను ఈరోజు ఇది సంపాదించి తీరాల్సిందే, నేను ఈరోజు ధ్యానంలో ఇది పొంది తీరాల్సిందే, నేను ఈరోజు ధ్యానంలో తెలుసుకుని తీరాల్సిందే నా ఆత్మ ప్రణాళిక ఏంటని. సో అలాగా ఒక డెసిషన్ అనేది తీసుకోవడం, ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు
మీరు ఈరోజు మెడిటేషన్లో కూర్చుని నిర్ణయం తీసుకున్నారు, ఈరోజు నేను నా ఆత్మ ప్రణాళిక తెలుసుకుని తీరుతాను. ఆ డెసిషన్ మీరు తీసుకోగానే August 21 తర్వాత తీసుకుంటే ఈ నిర్ణయం మీకు అతి తొందరలో మీ ప్రణాళిక, మీరు దేనికి పుట్టారు, ఎందుకోసం వచ్చారు అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. అదే ఇప్పటి వరకు అయితే ఎన్నిసార్లు ఆ డెసిషన్ తీసుకున్నా, అంటే నేను దేనికి వచ్చాను అనుకుని కూర్చుంటాం, సంవత్సరాలైనా కూడా తెలియటంలో. నా ఆత్మ ప్రణాళిక ఏంటి తెలుసుకోవాలి అనుకుని ఒక ఫ్రీ విల్తోనే ఒక డెసిషన్ తీసుకుని మెడిటేషన్లో కూర్చుంటాం, తెలియటం లేదు. అదే 21 ఆగస్ట్ తర్వాత మీరు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు, ఎస్ నాకు తెలిసి తీరాలి నేను ఎందుకు పుట్టాను అని అనుకున్నప్పుడు అతి సులువుగా తెలిసిపోతూ ఉంటాయి, అతి తొందరగా తెలిసిపోతూ ఉంటాయి. మరి మీకు అలా తెలిసిపోయినప్పుడు మీ డెస్టినీ మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో, మీ నిర్ణయాలతో మీ విధిని, మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసుకుంటారు. సరి అయిన నిర్ణయాలు తీసుకోగల శక్తి అనేది మీకు వచ్చేస్తుంది. గతంలో అలాగా లేదు, అప్పుడు పరిస్థితులను బట్టి మీకు అలాంటి శక్తి లేదు, మీ నిర్ణయాలు ఫలించలేదు. ఆ అనుభవాల వలన సర్లే మనం అనుకుంటే తెలుస్తాయేంట్లే, తెలియటం లేదు కదా అని వదిలేస్తూ ఉంటాం ఆ నిర్ణయాల్ని. మీరు ఎప్పుడైతే ఆ నిర్ణయాన్ని వదిలేశారో మీరు ఆ 6 ప్యాక్ బాడీని ఎలా సాధించలేరో ఇక్కడ అలాగే మీ ఫ్రీ విల్ కూడా పనిచేయదు ఇంకా. బికాస్ మీరు ఆ నిర్ణయాన్ని వదిలేశారు. ప్రతిరోజు అనుకోవడం మానేశారు. నేను ఇప్పటి నుంచి అనుకుంటానే ఉన్నానండి, ఒక 2 సంవత్సరాల నుంచి నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలని, లేదా నేను ఎవరో తెలుసుకోవాలని. అది తెలియటం లేదు, అందుకే వదిలేశాను, ఇంకా అనుకోవడం మానేశాను. అప్పుడెప్పుడో అనుకున్నాను అంతే. నిజమే, బికాస్ మనం తెలుసుకోలేకపోతున్నప్పుడు మనకి విసుగు అనేది వస్తుంది. సర్లే అది తెలియాల్సిన టైం వచ్చినప్పుడు వస్తుందిలే, తెలుస్తుందిలే అని వదిలేస్తాం కదా. సో అలా వదిలేసినప్పుడు మీ డెసిషన్ని మీరు వదిలేశారు కాబట్టి మీ మజిల్, అంటే మీ సంకల్పాన్ని ట్రైనింగ్ ఇచ్చేది, మీ సంకల్పానికి బలం ఇచ్చే మజిల్ అనేది రిలాక్స్. వీడు ఎలాగో ఊరుకున్నాడులే, వీడేం అనుకోవట్లేదు కదా, మన ఫ్రీ విల్ మజిల్ని పడుకోబెడదాంలే, అది ఇప్పుడు ఎందుకులే 6 ప్యాక్ బాడీని తయారు చేయడానికి వెళ్ళాలి అనుకుని వదిలేస్తుంది. అలాంటి అనుభవాలు ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మీ ఇంటర్నల్ అనామలీ అనేది క్లియర్ అవుతుందో దాన్ని ఆటోమేటిక్గా మీ ఫ్రీ విల్ అనేది స్ట్రాంగ్గా పనిచేయడం మొదలవుతుంది. ఈ ఫ్రీ విల్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా పనిచేస్తుందో మీకు సోల్ డిజైన్ అనేది మీరే సృష్టించుకుంటూ ముందుకెళ్తారు. మీకు ఇన్నర్ వాయిస్ తెలిసిపోద్ది, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇందుకోసమే వచ్చావు అని చెప్తా ఉంటుంది. అది ఫాలో అయినప్పుడు మీకు లోపల నుంచి ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో అలాగా ఫ్రీ విల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది 21 ఆగస్ట్ తర్వాత. అయితే ఈ ఫ్రీ విల్ని ఎలా ఉపయోగించాలంటే చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను. అందెన్నా స్పృహతో, మానవాళి స్పృహతో దేన్ని విడుదల చేయాలి, గతాన్ని విడుదల చేయడానికి మీ స్వేచ్ఛా సంకల్పాన్ని ఎలా ఉపయోగించాలి అంటే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో మీరు ఐడెంటిఫై చేశారు ఏమని, మీ ఫ్రీ విల్ని మీరు ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు అనేది ఐడెంటిఫై చేశారు. ఉదాహరణకి మనం ఇందాక చెప్పిన 6 ప్యాక్ బాడీయే అనుకోండి. ఆ 6 ప్యాక్ బాడీ మీకు రావట్లేదు బికాజ్ మీకు ఒక క్వాలిటీ ఉంది. ఒక ఏమా క్వాలిటీ, ఒక లేజినెస్ అనుకోండి, బద్ధకం. లేదు అంటే అది దానికి ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ రోజు జిమ్కి వెళ్ళడము, లేదా రోజు ఎక్సర్సైజ్ చేయడము, డైట్ కంట్రోల్లో ఉండడము, ఇలాంటివి లేకుండా ఒక బద్ధకం అనేది, ఒక లెథార్జీ అనేది, పర్లేదులే ఈరోజు చెయ్యకపోతే ఏమైంది, ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాం కదా, ఒక 4-5 స్వీట్లు వేసుకుని తిందాంలే, ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఐడెంటిఫై చేసేసారు, అమ్మ నేను 6 ప్యాక్ బాడీ రాకుండా నా యొక్క బద్ధకమే నాకు కారణము, నా లేజీనెస్ నాకు కారణము, నా జిహ్వ చాపల్యమే నాకు కారణం అవుతుంది అని ఐడెంటిఫై చేసేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి
ఆ లేజీనెస్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఆ జిహ్వ చాపల్యాన్ని యాక్సెప్ట్ చేసి ఈ రెండిటి వలన నేను సాధించలేకపోతున్నాను అని యాక్సెప్ట్ చేసి మీ ఫ్రీ విల్ని ఉపయోగించి ఆ రెండు బ్లాక్స్ని దాటొచ్చేయాలి. అంటే జిహ్వ చాపల్యాన్ని వదిలేయాలి, ఆ లేజినెస్ని వదిలేయాలన్నమాట. ఆ యాక్సెప్టెన్సే మీలో షాడో వర్క్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోజు నేను ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం ఒక్కొక్కసారి మనం చెయ్యం. ఎందుకంటే సర్లే ఈరోజు 10 మందికి ధ్యానం చెప్పాం కదా, ధ్యానం చేయడం కన్నా ధ్యానం చెప్పడం అంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ అని చెప్పారు కదా, అందుకని ఈరోజు 10 మందికి ధ్యానం నేను చెప్పేశాను కాబట్టి ఈరోజు ధ్యానం చేయకపోయినా పర్లా. ఇది ఒక లెథార్జీ, ఒక గత అనుభవం, తప్పుడు అనుభవాలు, తప్పుడు అర్థం చేసుకోవడము. నువ్వు వేరే వాళ్ళకి ధ్యానం నేర్పించాలన్నా నువ్వు ఆ ధ్యానంలో సంపూర్ణమైన అనుభవం పొంది తీరాల్సిందే. మనం చెప్పేది ఎదుటివాడు ఆచరించాలంటే మనం ఆచరించి తీరాల్సిందే. ఎలా అయితే బెల్లం తినడం మానేయాలని వేరే వాడికి చెప్పాలంటే ముందు మనం మానేయాలో, వాడు ధ్యానం చెయ్యాలని చెప్పాలంటే ముందు మనం ధ్యానం చేసి తీరాలి రోజుని. మనం చేయలేనప్పుడు మనం చెప్పినా అక్కడ ఫలితం అనేది ఉండదు. సో అది మీరు స్పృహతో ఐడెంటిఫై చేసి ఇది నా షాడో వర్క్, నేను వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఆచరించాలి అనుకుంటే ముందు అది నేను ఆచరించి తీరాల్సిందే అని మీరు తెలుసుకుంటారట. తెలుసుకుని అప్పుడు మీరు కాంతి జీవుల్ని సహాయం అడగచ్చు. ఏమని? నాకు ఈ బద్ధకాన్ని వదిలించండి, ఈ జిహ్వ చాపల్యాన్ని వదిలించండి, నేను బయట వాళ్ళకి చెప్పే ముందు నేనే పూర్తిగా ఫాలో అయ్యేటట్టు నన్ను చెయ్యండి, దీనికి నాకు సహాయం చెయ్యండి అని మీరు ఆర్కేంజల్ మైకేల్ సహాయాన్ని కూడా అడగచ్చు. హీల్ బి వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. చాలా హ్యాపీగా సాయం చేస్తాడంట. సర్లే బాబు, లేచావా, నేర్చుకుంటావా నువ్వు, సరేలే ఈ రోజు నుంచి నేను నీ జీవితంలో పరిస్థితులు ప్రతిరోజు నువ్వు ధ్యానం చేస్తానే కానీ నిద్రపోనివ్వకుండా వస్తాయిలే, చేసి తీరుతాం. సో నువ్వు అప్పుడు రోజు ధ్యానం చేసే పడుకుంటావు అనమాట. అలాగా అలాంటివి సులువుగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయట 21 ఆగస్ట్ తర్వాత. అయితే ఎప్పుడైతే నీకు ఈ ఎన్లైటన్మెంట్ వచ్చేసింది, ఏమిటది? రోజు నువ్వు ధ్యానం చేయాలి, రోజు నువ్వు జిమ్కి వెళ్ళిపోవాలి, లేదా రోజు నువ్వు ఆ జిహ్వ చాపల్యాలను దాటేసి బయటకు వచ్చేయాలి, ఇలాంటివన్నీ నీకు వచ్చేసిన తర్వాత నువ్వు వేరే వాళ్ళని గమనిస్తూ ఉంటావు కదా. నువ్వు గమనించుకున్నా లేకపోయినా నువ్వు పక్క వాళ్ళని ఎక్కువ గమనిస్తావు కదా. సో ఈ పక్క వాళ్ళని ఎక్కువ గమనించడం వల్ల ఏంటంటే నీకు అర్థమైపోతుంది, నీ ఇంట్లో వాళ్ళ, నీ పక్కింటి వాళ్ళు, లేదా పక్క ధ్యానులో, తోటి ధ్యానులో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాదు ఇలాగుంది ఇప్పుడు, నువ్వు అనుకుంటే నీ ఫ్రీ విల్తోని నువ్వు ఇవన్నీ సాధించగలవు, నువ్వు రోజు ధ్యానం చేసేయగలవు, నువ్వు రోజు ధ్యానం చేసేస్తేనే నువ్వు బాగుపడతావు, ఇదిగో నువ్వు రోజు జిమ్కి వెళ్ళిపోతేనే నీకు 6 ప్యాక్ బాడీ వచ్చేస్తుంది అని చెప్పేయాలని ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం. అది 21 ఆగస్టు ముందైనా 21 ఆగస్టు తర్వాత అయినా ఒకటే. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికే నువ్వు ఇక్కడ ఉన్నావు. వాడు ఎదుటివాడు సిద్ధంగా లేనప్పుడు నువ్వు ఎంత చెప్పేద్దామన్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే. అది ఇప్పుడైనా అసెన్షన్ పోర్టల్ ఓపెన్ తర్వాత అయినా కూడా అది అంతే. సో వాడు సిద్ధంగా లేనప్పుడు బాబు నువ్వు ధ్యానం చేసి, బాబు నువ్వు జిమ్కి వెళ్ళిపో, బాబు నువ్వు జిహ్వ చాపల్యం వదిలే, హీఈస్ నాట్ రెడీ. ఆ ఎదుటోళ్ళు రెడీగా లేరు, సిద్ధంగా లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారు? నువ్వెవడోరా చెప్పడానికి, నాకు నువ్వు చూసుకో అంటారు. అలాంటప్పుడు ఆ ఫ్రిక్షన్ని పుట్టించే కన్నా ఆ ఫ్రిక్షన్ పుట్టకుండానే మీరు ఆ ఎనర్జీని ఫ్రిక్షన్ ద్వారా వేస్ట్ చేసుకునే కన్నా ప్రశాంతంగా ఉంటే మీకు మీరు ఇంకా డెవలప్ అయిపోతారు, ఫాస్ట్గా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల మీరు ఎవరికి వాళ్ళు సిద్ధంగా లేకపోయినప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది ఒక కీ అండి. 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ తర్వాత మనకి అబ్సల్యూట్ నుంచి, అంటే మూల చైతన్యం నుంచి మనకు అర్థం అవడానికి న్యూ ఎర్త్ కి, కొత్త భూమి యొక్క కీ అనేది వస్తున్నదంట. తాళం చెవి. ఆ తాళం చెవి ఒక కొత్త శక్తి,
తాళం చెవి అంటే నిజంగా తాళం చెవి వచ్చేదండి, ఒక కీ వచ్చేది, మీరు కానీ కీ కోసం ఎత్తుక్కునేరు. సో అది ఒక ఎనర్జీ, భూమిని కొత్త భూమిగా మార్చడానికి ఉపయోగపడుతుందంట ఆ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎప్పుడైతే రావడం మొదలవుతుందో ఇక్కడ నుంచి, అంటే భూగ్రహం నుంచి చీకటి అంతటినీ కూడా తొలగించి భూమి మొత్తాన్ని హయ్యర్ వైబ్రేషనల్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ, కొత్త కంపన స్థాయికి, కొత్త పౌనపుణ్య స్థాయికి తీసుకెళ్ళడానికి, అసెన్షన్ పొందించడానికి అవకాశం అనేది ఏర్పడుతున్నాడు. దానికోసం ఉపయోగపడుతుందట ఈ అబ్సల్యూట్ నుంచి వచ్చే ఎనర్జీ అనేది. న్యూ ఎర్త్ కీ, ఆ న్యూ ఎర్త్ కీ ద్వారా భూమాతని అసెన్షన్ పొందించడానికి, భూమాతతో పాటు మనం అసెండ్ అవుతాం అనుకుని వచ్చాం కదా, ఈ అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు ఆ న్యూ ఎర్త్ కీ ఎనర్జీస్ ద్వారా భూమి మరియు మీరు అసెన్షన్ విత్ బాడీ పొందడానికి సిద్ధమవుతూ ఉంటారు. అదొక బెనిఫిట్, అదొక లాభం వస్తున్నది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే 1221 అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాతే ఈ న్యూ ఎర్త్ కీ వస్తుంది అని అనుకున్నారు. కానీ మనలాంటి ధ్యానులందరూ చేస్తున్న ధ్యానం ఫలితంగా, ఆ ధ్యాన శక్తి ఫలితంగా ఒక సర్ప్రైజ్ మూవ్, అంటే ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఆల్రెడీ ఈ న్యూ ఎర్త్ కీ ఎనర్జీస్ అనేవి భూమి మీదకి రావడం మొదలైపోయింది. సిద్ధంగా ఉన్న వాళ్ళందరికీ అందడం అనేది కూడా మొదలైపోయిందంట. మంచిదే కదా. ఇన్ని వందల సంవత్సరాల నుంచి, ఇన్ని దశాబ్దాల నుంచి భూగ్రహం యొక్క విడుదల అనేది లేట్ అవుతుంది. అట్లీస్ట్ ఒక నెల రోజుల ముందు వచ్చినందుకు సంతోషం అనుకున్నాం అన్నమాట. వచ్చావు కదా అట్లీస్ట్ ఎప్పటికైనా అనేసి.